కేరళలో దశాబ్దం తర్వాత కాంగ్రెస్ కు అధికారం దక్కింది. ఇప్పుడు కేరళ సీఎం ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. కేరళ సీఎం రేసులో నలుగురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. రేసులో కేసీ వేణుగోపాల్, వీడి సతీశన్, రమేష్ చెన్నితాల, శశి థరూర్ ఉన్నారు. వీడి సతీశన్, కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితాలది నాయర్ సామాజిక వర్గం కాగా రమేష్ చెన్నితాల కాంగ్రెస్ లో సీనియర్. యూడీఎఫ్ కూటమిలోని నేతల సపోర్ట్ కూడా రమేష్ చెన్నితాలకే ఉంది. మరోవైపు రాహుల్ గాంధీకి విశ్వసనీయుడిగా కేసీ వేణుగోపాల్ కు పేరుంది. కేరళ అసంతృప్త నేతలను ఒక్కతాటుపైకి తెచ్చారు కేసీ వేణుగోపాల్. ప్రస్తుతం ఎంపీగా ఉన్న కేసీ వేణుగోపాల్ కే కేరళ సీఎం సీటు దక్కవచ్చనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఇక కేరళ సీఎం రేసులో అయితే నలుగురు నేతల పేర్లు ఉన్నట్టు తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మొత్తానికైతే నలుగురు పేర్లు బయటకు వచ్చాయి. సో ఇందులో ఇంకా ఇద్దరు పేర్లు అంటే ఎక్కువగా వినిపిస్తున్నాయి. వారికి సీఎం పీఠం దక్కే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? కేరళ సీఎం అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు చేస్తూ ఉంది. ముగ్గురు పేర్లు ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడుగా కేసీ వేణుగోపాల్ పేరు వినిపిస్తుంది. కేరళలో ఆయన ఇంటి ముందు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. డైనమిక్ లీడర్ కేసీ వేణుగోపాల్, కేరళలో కాబోయే ముఖ్యమంత్రి కేసీ వేణుగోపాల్ అంటూ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కేసీ వేణుగోపాల్ ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన ఎంపీగా అల్పుజా పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. సో ఆయన ప్రస్తుతం ఢిల్లీలోనే ఉంటున్నారు. ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఆయన 2021 నుంచి కూడా కొనసాగుతున్నారు. కాబట్టి సో అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలన్నీ కూడా ఆయన నిర్వహిస్తూ ఉంటున్నారు. మెయిన్ కార్యక్రమాలన్నీ కూడా రాహుల్ గాంధీకి కుడిభుజం వండుకుంటూ. సో ఇప్పుడు ఆయన కేరళకి కాబోయే ముఖ్యమంత్రి అంటూ కూడా ఆయన అనుచర వర్గం పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక రేసులో చూస్తే రమేష్ చెన్నితాల, ఈయనకి క్లీన్ ఇమేజ్ ఉంది కేరళలో. సో చాలా సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో. సో ఈయన కూడా ఏఐసిసి పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ కుటుంబానికి కూడా మంచి సన్నిహితుడు. సో ఆయన 2016 నుంచి 2021 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అసెంబ్లీలో అనేక అంశాలపైన ఆయన అధికార ఎల్డీఎఫ్ ప్రభుత్వం పైన విమర్శలు గుప్పించేవారు. అనేక అంశాలని లేవనెత్తేవారు. ప్రజల సమస్యలపైన ఆయన పోరాటం చేసేవారు. ఎల్డీఎఫ్ అధికారంలో ఉన్నప్పుడు అవినీతి చేస్తుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేశాడు. సో ఆయన అనుచర వర్గం కూడా రమేష్ చెన్నితాల కేరళకి కాబోయే సీఎం అంటూ కూడా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. సో ఎందుకంటే ఆయన వయసు రీత్యా సో కాంగ్రెస్ పార్టీలో చాలా పెద్ద నాయకుడు అయినప్పటికీ కూడా ఆయనకి చివరి అవకాశం కేరళ సీఎంగా ఇవ్వాలని కూడా ఆయన అనుచర వర్గం పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సో ఇక వీడి సతీశన్, సో ప్రస్తుతం ఆయన 2021 నుంచి ఇప్పటి వరకు కూడా అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా వీడి సతీశన్ ఉన్నారు. సో అనేక అంశాలపైన ఆయన పోరాటం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని కేరళలో అధికారంలోకి తీసుకొచ్చేందుకు కీలక పాత్ర వీడి సతీశన్ పోషించాడు. అసెంబ్లీ టైగర్గా ఆయనకి పేరుంది. ఎందుకంటే పినరయి విజయన్ పైన ఆయన ఘాటైన విమర్శలు చేస్తూ వస్తారు. అసెంబ్లీ వేదికగా కూడా పినరయి విజయన్ని ఘాటైన విమర్శలు చేసిన సందర్భాలు అనేక ఉన్నాయి. అవినీతి మరకలు పినరయి విజయానికి అంటుకున్నాయి. ఎల్డీఎఫ్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని చెప్పేసి కూడా ఆయన ఘాటైన విమర్శలు అటు ప్రజాక్షేత్రంలో ఇటు అసెంబ్లీ సాక్షిగా ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై విమర్శలు చేశాడు. సో కేరళలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు వీడి సతీశన్ కృషి ఎంతో ఉంది. ఎందుకంటే దాదాపుగా 100కి పైగా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వీడి సతీశన్ కృషి ఉన్నదంటూ కూడా ఆయన అనుచర వర్గం పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో ఆయనకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కూడా చెప్తున్నారు. సో ఆయన వరుసగా 2020 ఆయన వరుసగా గెలుచుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే 2001 నుంచి కూడా పరువూరు నియోజకవర్గం నుంచి దాదాపుగా 6 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. సో అసెంబ్లీ టైగర్గా పేరుంది ఆయన వీడి సతీశన్కి. సో ఆయనకి ముఖ్యమంత్రి ఇవ్వాలంటూ కూడా పరువూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. సో పరువూరు నియోజకవర్గం మొత్తం కూడా వీడి సతీశన్ కేరళ కాబోయే ముఖ్యమంత్రి అంటూ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సో చూడాలి మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది కాబట్టి సో ఎవరి పేరైనా సరే తెరపైకి వచ్చిన తర్వాత ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ప్రధానంగా చూస్తే ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ పేరు ప్రధానంగా వినిపిస్తూ ఉంది. కేరళకి కాబోయే ముఖ్యమంత్రి ఆయనే అంటూ. అదేవిధంగా రమేష్ చెన్నితాల ప్రస్తుతమైన అరిపాడు ఎమ్మెల్యేగా 2021లో గెలుపొందారు.
సో ప్రస్తుతం ఆయన సీనియర్ నేత. సో ఆయనకు కూడా ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. కాబట్టి ఇలా ముగ్గురు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కాబట్టి సో మరి ఇక కాంగ్రెస్ పార్టీ పెద్దలు, ఏఐసిసి పెద్దలు, ఇటు మల్లికార్జున్ ఖర్గే, అదేవిధంగా కేసీ వేణుగోపాల్, ఎందుకంటే కేసీ వేణుగోపాల్ పేరు వినిపించినప్పటికీ కేరళలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఇవ్వాలని చెప్పేసి వినిపించినప్పటికీ కూడా ఆయన ఏఐసిసి స్థాయిలో పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. కాబట్టి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా ఆయనకు ఉంటుంది. కాబట్టి సో ఆయన కూడా కూర్చొని మాట్లాడి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, అదేవిధంగా ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గేతో కూడా భేటీ అయిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ఏంటంటే కేసీ వేణుగోపాల్కే ఏఐసిసి మొగ్గు చూపే అవకాశం ఎక్కువగా ఉన్నదని కూడా జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది. సో ఈరోజు లేదా రేపు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కేరళలో ముఖ్యమంత్రి ఎవరు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వెస్ట్ బెంగాల్లో ముఖ్యమంత్రి ఎవరు అంటూ కూడా ఏ విధంగా అయితే చర్చ జరుగుతుందో, సో మొత్తం మన జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నిన్న చూసిన తర్వాత కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి పేరు దాదాపుగా ఖరారు అయినప్పటికీ కూడా కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఖరారు కాలేదు. సో ప్రధానంగా చూస్తే మనకి వెస్ట్ బెంగాల్, కేరళ ఈ 2 రాష్ట్రాల్లోనే ఎక్కువగా రేసులో ఉంటారు. ఎందుకంటే జాతీయ పార్టీల్లో ముఖ్యమంత్రి అభ్యర్థులు ఎక్కువగా రేసులో ఉంటారు. సో అనూహ్యంగా ఎవరి పేరైనా సరే ప్రకటన చేసే అవకాశం అయితే ఉంటుంది. పార్టీకి కట్టుబడి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో ఈ ప్రధానంగా కేరళలో మాత్రం ముగ్గురు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఒకరు కేసీ వేణుగోపాల్, మరొకరు రమేష్ చెన్నితాల, ఇంకొకరు విడి సతీశన్. సో ఎవరి పేరైనా సరే ఏఐసిసి ఫైనల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. రేపు ఫైనల్ అయ్యే అవకాశం కూడా మనకైతే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.